బెట్టింగ్ యాప్ల కేసులో నటుడు దగ్గుపాటి రాణాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇది వరకు నోటీసులు జారీ చేసిన సమయంలో వేరే ప్రాంతాల్లో సినిమా షూటింగ్లో ఉన్నందున విచారణకు రాలేనంటూ ఆయన ఈడీ అధికారులకు తెలిపారు. వచ్చే నెల 11 ఈడీ కార్యాలయంలో విచారణకు తప్పకుండా హాజరు కావాలని తాజాగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి సైతం ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు 28 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబర్లను, సినీ నటులను, కొన్ని బెట్టింగ్ కంపెనీలను పై విచారణ జరుపుతున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించి డబ్బు ఏ విధంగా అందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇది బెట్టింగ్ యాప్ల గురించి మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇదే క్రమంలో ఎవరైతే దాని మీద యూట్యూబర్లు, దాని మీద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళ మీద, అలానే సినీ నటులు, కొన్ని కంపెనీస్ మీద కూడా ఈడీ నోటీస్ దర్యాప్తులు చేస్తూ ఉంది. ఆ యొక్క అమౌంట్ ఏ విధంగా ఇచ్చారు, ఎంత ఇచ్చారు, హవాలా అమౌంటా, డైరెక్ట్గా ఇచ్చారా, వైటా, బ్లాకా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించిన నోటీసులు అయితే వచ్చాయి. గతంలో రమ్మంటే అతను షూటింగ్లో ఉన్నాను, రాలేకపోతున్నాను చెప్పడం వల్ల ఇప్పుడు 11వ తారీఖున వచ్చే ఆగస్టు 11న రావాలని చెప్పేసి మరోసారి ఈడీ రాణాకి నోటీసులు ఇచ్చింది.